గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గారు ప్రస్తుతం వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సో ఆయన ప్రచారం ఎలా నడుస్తోంది, నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది, ఇలాంటివన్నీ కూడా ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి. నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తున్నారు, అక్కడ ఎలాంటి సమస్యల్ని ఐడెంటిఫై చేస్తున్నారు? మీరు నెక్స్ట్ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కావచ్చు, మరింతగా ఇంకెంత చేస్తారు? దాదాపు ప్రతి మండలం ప్రతి పల్లె తిరుగుతూ ఉన్నాం. మున్సిపల్ వార్డ్స్ దాదాపు అన్ని తిరుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు గిద్దలూరు నియోజకవర్గం సువర్ణ అవకాశం ఇచ్చినారు. అన్ని విధాలుగా ఏ మండలంకి వెళ్ళినా ఏ పంచాయతీకి వెళ్ళినా కూడా ప్రజలందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు వారు ఏదైతే ఊహించారో ఆ ఊహించిన దానికంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే పరిపాలన ఇచ్చినారు. ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో దాదాపు కొన్ని ఏళ్ల తరబడి కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని ఆగిపోయి ఉన్నాయి. ఒకటి సగిలేరు ప్రాజెక్ట్, ఒకటి 2 గుండ్లమోటు ప్రాజెక్టు గిద్దలూరు మండలానికి ఉపయోగపడుతుంది. రామన్న కతువా అని రాచర్ల మండలంలో ఉంది, అది 75% అయిపోయింది, ఇంకొక 25% ఆగి ఉంది. దాని తర్వాత డిగ్రీ కాలేజెస్ కొమరోల్లో కానీ గిద్దలూరులో కానీ అవసరం ఉంది. 1-2 షాదీఖానాలు అవసరం ఉన్నాయి. బీసీ భవన్ అవసరం ఉంది, అంబేద్కర్ భవన్ అవసరం ఉంది. ఇక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో అది గడిచిన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు 24 కోట్లతోటి అధునాతనంగా తీర్చిదిద్దబడింది. అది చిన్నగా ఆ ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేసుకోవాల్సింది ఉంది. ఇంకా ప్రతి ఒక్కటి కుమరోల్ మండలంలో బాదినేనిపల్లి అని ఒక ఊరు, అక్కడ ఏదైతే ఆ కాలువ ఉందో ఆ కాలువకి రివెట్మెంట్ చేసుకొని కొంచెం అక్కడక్కడ చెక్ డ్యామ్స్ ప్లాన్ చేసుకుంటే ఒక 4-5 పంచాయతీలకి ఉపయోగపడుతుంది. ఇలా ప్రతి మండలంలో ప్రతి ఒక్కటి అక్కడ ఉన్న ప్రజలతోటి మాట్లాడి, ముఖ్యులతోటి మాట్లాడి ఏ మండలానికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా గిద్దలూరు నియోజకవర్గం రానున్న 5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 100% వాటన్నిటి పూర్తి చేస్తాం. అండ్ మీ హయాంలో మెడికల్ కాలేజ్ కావచ్చు, అండ్ వెలుగొండ ప్రాజెక్ట్ జాతీయం చేయడం కావచ్చు, ఇలాంటి పనులన్నీ కూడా జరిగాయి, వాటి గురించి చెప్పండి. ఇది యాక్చువల్గా నిజంగా అదృష్టం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004-05 వెలుగొండ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసినారు. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయకముందు ఈ పశ్చిమ ప్రకాశం మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఎకరం వచ్చేసి 5,000, 10,000, 20,000 మాత్రమే ఒక్కొక్క ఎకరం విలువ. ఒక్కసారి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన వెంటనే ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపల ప్రతి ఎకరం లక్షల్లోకి రావడం, ఇక్కడ జీవన శైలి మారిపోయింది. ప్రతి ఒక్క జీవన స్థితిగతులు మారాయి, ఆస్తుల విలువలు మారాయి. ప్రజలందరూ ఆ రోజు నుంచి ఆనందంగా ఉన్నారు. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన వెలుగొండ ప్రాజెక్టు అదృష్టవశాత్తు ఆ సమయంలో నాన్నగారు కేపీ కొండారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. దానితో పాటు పశ్చిమ ప్రకాశంలో పగడాల రామయ్య గారు, మా మామగారు ఉడుగుల శ్రీనివాసరెడ్డి గారు ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్టు 2014 నుంచి 19 వరకు వెలుగొండ ప్రాజెక్టు పూర్తిగా పక్కన పెట్టేసినారు. కేవలం కారణం ఏమి అంటే పశ్చిమ ప్రకాశం మొత్తం వైసీపీ, దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇక్కడ అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు, దానితోటి దీన్ని పూర్తిగా పక్కన పెట్టేసినారు. నా అదృష్టం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 6.5 కిలోమీటర్ పూర్తి చేయడం, 6.5 కిలోమీటర్ పూర్తి చేసిన తర్వాత జాతికి అంకితం చేసినప్పుడు 2 టనల్స్ నేను కూడా దాంట్లో భాగం కావడం. ఈ సంవత్సరం కేవలం వరదలు లేకపోవడం వల్లనే రిజర్వాయర్ నింపుకోలేకపోయాం. కానీ రేపు ఆగస్ట్ సెప్టెంబర్లో ఖచ్చితంగా వరదలు వచ్చితే జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ దాన్ని గేట్లు ఎత్తి ప్రతి చుక్క వెలుగొండ ప్రాజెక్టులు నింపుతామని చెప్పినారు. ఇంకా మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో
అది నిజంగా పశ్చిమ ప్రకాశానికి వరం. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీ ఫ్యామిలీతో స్పెషల్ అసోసియేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది వైఎస్ఆర్ కుటుంబంతో. దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారితో నాన్నగారికి అనుబంధం. ఒక 35 ఇయర్స్, 35 సంవత్సరాల నుంచి అనుబంధం. రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం, దాంతో పూర్తిగా రాష్ట్రం మొత్తం ఎన్నో ఇబ్బందులు. ప్రతి ఒక్కరూ రాజన్న రాజ్యం రావాలి, రాజన్న రాజ్యం రావాలి అని 2014లో కలగన్నారు. కానీ 2019లో రావాలి జగన్, కావాలి జగన్ అనే ఆలోచనతో పూర్తిగా జగనన్న మీద నమ్మకంతో ముందుకు వచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఏదైతే నమ్మకంతో, ఇష్టంతో గెలిపించారో ఏ ఒక్కరి ఓటు కూడా వృధా కాలేదు. 2019లో 151 సీట్లు ఎవరైతే ఇచ్చున్నారో ప్రజలందరూ, వారి ఒక్క ఓటు కూడా వృధా కాలేదు. ఈరోజు 5 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే మేము వేసిన ఓటు ఏ రోజు వృధా కాలేదు. మేము వేసిన ఓటు ప్రతి ఒక్కటి విలువైంది. ఈ 5 సంవత్సరాల్లో చేయవలసిన ప్రతి న్యాయం ప్రతి కుటుంబానికి అందింది. గడప గడపకి వెళ్తున్నారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నినాదం కూడా అదే, గడప గడపకి వెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి అక్క చెల్లెమ్మలకి చెప్పాలి, బీసీఎస్సీ, మైనారిటీ, ఇలా ప్రతి ఒక్కరికి చేరాలి, ఏ పథకం ఉన్నా ఏ అభివృద్ధి అయినా అంటూ ఉంటారు. మరి వీటికి సంబంధించి మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి? ఈ ఎలక్షన్ల సమయంలో గడిచిన 2 నెలల నుంచి ఏ పల్లెకు వెళ్ళినా ఊహించని స్పందన. దాదాపు మండు టెండలో 11, 12, 1 గంట, 2 గంట, 3 గంటల సమయంలో ఇది దాదాపు ఇక్కడ 45 డిగ్రీల సెల్సియస్ ఉంది. 45 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా కూడా ముసలి వాళ్ళు బయటకు వస్తున్నారు, వెళ్తే మహిళలు బయటకు వస్తున్నారు, కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు వచ్చి మమ్మల్ని ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇది ఊహించని స్వాగతం. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంతో మమ్మల్ని ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టి మేము మాట్లాడిన 10 నిమిషాలు, పావు గంట విని వారే మాకు ధైర్యం చెప్పి వెళ్తారు. భుజం దడతారు, తల దడతారు, నీకేం ఇబ్బంది లేదు, ధైర్యంగా వెళ్ళు, మేము జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలతో మేము చాలా ఆనందంగా ఉన్నాము, 100కు 100% నీకు తోడుగా ఉంటాము, ధైర్యం చెప్పి వెళ్తారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లో తండోపతండాలుగా ముందుకు వచ్చి మాతో పాటు కలిసి నడిచి మమ్మల్ని స్వాగతించి దాని తర్వాత మళ్ళీ సాగనంపుతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకోసమే ప్రజలందరినీ చూస్తే వారు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ 5 సంవత్సరాల్లో జగనన్న పరిపాలన ఆ విధంగా ఉంది అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అంటే ఇక్కడ మీరు అవ్వాతాతల గురించి చెప్పారు కాబట్టి ఒక అంశం అడగాల్సి ఉంటుందండి. వాలంటీర్స్ వ్యవస్థ అని చెప్పి వాళ్ళకి చాలా ఉపయోగపడింది అనుకోవచ్చా? వాలంటీర్స్ వ్యవస్థ ఒక్క అవ్వాతాతలకు మాత్రమే కాదు. మొదటి అంశం అవ్వాతాతలకి, వికలాంగులకి, ఆరోగ్య సమస్యలతోటి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు, మంచంలో నుంచి లేయలేని పరిస్థితిలో ఉండే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. 58 నెలలు దాదాపు ప్రతి నెల 1వ తారీఖు, 2వ తారీఖు, దాదాపు 1వ తారీఖు 95% ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. వారందరూ ఎంత సంతోషంగా ఉన్నారు అంటే ప్రభుత్వ పాలన ఈ విధంగా కూడా ఉంటుందా, ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఆ విధంగా ఎవరు చేయలేదు. ఇంత దగ్గరగా ప్రజల్ని తీసుకొని నా మనుషులు అని ప్రభుత్వ బాధ్యతతోటి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో తప్పితే దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఒకటి ప్రధానంగా వాలంటీర్స్ 1వ తారీఖు ఇచ్చేది అది. ప్రతి కుటుంబంలో ఎన్నైతే సంక్షేమ పథకాల అర్హత ఉందో ప్రతి సంక్షేమ పథకం ఇంటింటికి వెళ్ళి 100కు 100% 2019 ముందు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ఫిక్స్ చేస్తాయి, ఒక 500 కోట్లు కానీ 1000 కోట్లు కానీ. ఆ ఉన్న 1000 కోట్లు 500 కోట్లతోటే కింద పల్లెల వరకు ప్రతి ఒక్కరూ అదే షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేయలేదు. ముందు వాలంటీర్స్ని మీరు సర్వేకి వెళ్ళండి, మీరు సర్వేకి వెళ్ళి మీ పల్లెలో మీకు కేటాయించిన 50 ఇళ్ళు కానీ 60 ఇళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో దాంట్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొని రండి. మీరు లిస్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని దాన్ని చూసుకొని బడ్జెట్ ఫిక్స్ చేస్తానన్నారు. కానీ ఈ అప్రోచ్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ దేశ ప్రధానమంత్రి ఇది చేయలేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు. దేనికి అంటే సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించినారు. 100కు 100% న్యాయం చేశారు. అందుకోసమే ప్రజలందరూ ఏ ఇంటికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వం మాకు చెయ్యలేదు అనేది ఈ రోజుకి ఒక్క కుటుంబం కూడా అనింది లేదు. ఆ విధంగా వాలంటీర్స్ చాలా చాలా ఉపయోగపడ్డారు. దానితో పాటు ఈ మధ్యకాలంలో ఏదైతే వాలంటీర్స్ మీద రకరకాల మాటలు మాట్లాడి వారు చేసిన సేవ ఏదైతే ఉందో కరోనా సమయం నుంచి మొత్తం మరిచిపోయి కరోనాలో రాష్ట్రంలో లేకుండా తప్పించుకొని పోయిన వాళ్ళు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరూ ఇప్పుడు వాలంటీర్స్ని కమెంట్ చేసే వాళ్ళు అయ్యారు. ఈరోజు గత 2 నెలల నుంచి, పోయిన నెల ఈ నెల, గత 2 నెలల నుంచి అవ్వాతాతలు కానీ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ లేదా వికలాంగులు కానీ ఆ బ్యాంకుల చుట్టూ తిరగలేక లేదా ఆఫీసుల చుట్టూ తిరగలేక వాళ్ళకు పెన్షన్ చేతికి అందక గిద్దలూరు టౌన్లోనే ఒక అతను 3-4 బ్యాంకులు తిరిగి వడదెబ్బతోటి నిన్న చనిపోయినారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి ప్రజల్ని ఇబ్బంది పెట్టేది తప్పితే ఏమీ లేదు. వాలంటీర్స్, సచివాలయం ఎంప్లాయీస్ గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆశయ సాధనకు ఖచ్చితంగా వారు దోహదపడ్డారు. అండ్ మీ నాన్నగారు చూస్తే 4 సార్లు ఎమ్మెల్యేగా తెచ్చారు. సో మీరు మార్కాపురం సిటీ ఎమ్మెల్యే, సో ఇప్పుడు గిద్దలూరుకు మారారు. అంటే కేవలం అది ఉన్నటువంటి ఈక్వేషన్స్, రకరకాల ఈక్వేషన్స్ కావచ్చు, దానివల్ల మాత్రమే మారారు అంటారు. సో ఆల్రెడీ ఇక్కడ చూస్తే గిద్దలూరులో లాస్ట్ టైం చాలా హైయెస్ట్ మెజారిటీతో గెలుపొందడం చూసాం. సో మరి ఈ ఈక్వేషన్ అంటే అటు వైసీపీ కేడర్ కావచ్చు, ఇటు మీ ఫ్యామిలీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అండ్ గిద్దలూరులో ఆల్రెడీ ఉన్నటువంటి ఆ మెజారిటీ కావచ్చు, ఇవన్నీ కలిపి ఏ విధంగా ప్లస్ అవుతాయంటారు? నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు సమితి ప్రెసిడెంట్గా చేశారు. 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. దాదాపు ఎక్కడ ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత లేకుండా అనునిత్యం ప్రజల్లో ఉంటూ ముఖ్య నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజాప్రతినిధిని కలుపుకొని పోతూ నాన్నగారు 50 సంవత్సరాలు రాజకీయాలు ప్రజాసేవలో భాగమయ్యారు. 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారి 50 సంవత్సరాల ప్రజా సేవ చూసి ఖచ్చితంగా వారి కుటుంబం నుంచి ఒకరు వస్తే ప్రజాసేవలో దగ్గర ఉండి ప్రతి ఒక్కరిని ఆదుకొని ప్రతి ఒక్క పని నియోజకవర్గానికి దగ్గర ఉండి చేస్తారనే నమ్మకంతో అవకాశం ఇచ్చారు. 2019 మార్కాపురం నియోజకవర్గ ప్రజలు 18,600 తోటి గెలిపించినారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అన్ని అభివృద్ధి పనులు మొదలుపెట్టి 50% పూర్తయినాయి. ఎక్కడ ఒక్కరోజు కూడా ఆగింది లేదు. 360 రోజులు అందుబాటులో ఉంటాం ప్రజలకి. ఒక్కొక్కటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ దగ్గర ఉండి అన్నీ మొదలుపెట్టి మార్కాపురం పట్టణానికి, పొదిలి పట్టణానికి శాశ్వత నీటి పరిష్కారం చూయించి ఆ ప్రాజెక్ట్స్ కూడా మొదలుపెట్టి పశ్చిమ ప్రకాశం మొత్తానికి ఉపయోగపడే విధంగా మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకొని షాదీఖానా 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారి సహకారంతో 2 కోట్లతోటి దాన్ని సగభాగం పూర్తి చేసి బీసీ భవన్ కానీ, అంబేద్కర్ భవన్ కానీ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేయించి ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కటి గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే హామీ ఇచ్చున్నామో, ఏదైతే ప్రజల అవసరాల కొద్దీ చేయవలసిన పనులు ఉన్నాయో 100కు 100% ప్రజలందరితోటి సహకారంతో ఇది మొదలుపెట్టి 50% పూర్తి చేయడం జరిగింది. ప్రజలందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సువర్ణ అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఆర్మీలో ఉండేవాళ్ళు 25,000, 30,000 ఉంటే ఎక్స్ ఆర్మీ వాళ్ళు 25,000, 30,000 ఉన్నారు. 50,000 మంది దేశానికి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. దేశానికి సేవ చేసిన వాళ్ళకి సేవ చేసే అవకాశం అనేది అది నిజంగా పూర్వజన్మ సుకృతం. ఖచ్చితంగా గిద్దలూరు నియోజకవర్గం
అనునిత్యం ప్రజల్లో ఉంటూ ఏ విధమైన ఇబ్బందులు ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలకు వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటూ ప్రజాసేవలో 360 రోజులు అందుబాటులో ఉండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమమైనా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి 100% ఏ విధంగా అయితే గడిచిన 5 సంవత్సరాల్లో పనిచేశానో దానికంటే ఇంకా 10 రెట్లు ఎక్కువగా ప్రజల్లో మమేకమై అన్ని విధాల సమస్యలకి పరిష్కారం మరియు అభివృద్ధి 100% ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తా ఉన్నాను. అండ్ మీరు ప్రచారంలో దూసుకుపోతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు అంటున్నారు. సో ఫైనల్ గా మీ గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు చాలా చాలా మంచి వాళ్ళు. దానితో పాటు 2019లో 82,000 మెజారిటీ ఇచ్చినారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ వైఎస్ఆర్ అభిమానులు. దానితో పాటు ఇక్కడ వైఎస్ఆర్ గారి కుటుంబ సభ్యులు ఉన్నారు, అత్యంత దగ్గర కుటుంబ సభ్యులు. వారితో పాటు రాజశేఖర రెడ్డి గారితో 75 నుంచి పని చేసిన వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది కలవడం జరిగింది. పూర్తిగా పులివెందలకి అటాచ్మెంట్ ఉన్న నియోజకవర్గం, అనునిత్యం వారితోటి సంబంధాలు ఉన్న నియోజకవర్గం, మంచి నియోజకవర్గం. ప్రజలందరూ 82,000 మెజారిటీ ఇచ్చారు అంటే ఎంత ఇష్టంతో, ప్రేమతోటి, అభిమానంతో, జగనన్న మీద నమ్మకంతో ఖచ్చితంగా ఈయన వస్తే మా ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తారు అనే ఆశ, నమ్మకంతో 2019 ఓటు వేయడం జరిగింది. ఎక్కడ ఇందాక నేను చెప్పిన విధంగా ఎక్కడ నేను వేసిన ఓటు వృధా కాలేదు అనేది ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఉంది. వెనక్కి తిరిగి మనం 5 సంవత్సరాలు చూసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి భేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకుండా, పార్టీ భేదాలు లేకుండా సేవ చేశారు. అది ప్రజల్లోకి ఇంకా ఎక్కువ నమ్మకంతో ముందుకు వెళ్ళారు. ఎందుకంటే పార్టీ భేదాలు లేకుండా కూడా సేవ చేయడం అనేది, అటుపక్క పార్టీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇది గడిచిన 1-1.5 నెలల్లో జాయినింగ్స్ పార్టీలోకి ఎక్కువయ్యాయి. అందుకోసం ఖచ్చితంగా ఏ బూత్, ఆ ప్రతి బూత్ ముఖ్య నాయకులతో మాట్లాడుతూ ఉంటే వారే ధైర్యం ఇస్తూ ఉన్నారు. మా బూత్లో పోయినసారి వచ్చిన మెజారిటీ కంటే ఖచ్చితంగా ఒక ఓటు ఎక్కువ తెప్పిస్తాము, ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రజలందరూ ఇష్టంతో ఉన్నారు, ప్రజలందరూ కలిసి నడుస్తూ ఉన్నారు. అందుకోసం ఖచ్చితంగా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరూ రానున్న 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ప్రతి పని, ప్రతి అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తానని మాటిస్తూ మీతో పాటు మమేకమై అన్ని విధాలుగా పనిచేస్తాను. ఇక్కడే గిద్దలూరు టౌన్లో బస్టాండ్ పక్కనే ఉంటున్నాను. ఏ రోజు మీరు వచ్చినా 24 గంటలు తలుపులు తెరిసే ఉంటాయి. ఏ సమస్యతో వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీతో పాటు ప్రయాణిస్తాను. అన్ని విధాలుగా ప్రతి ఒక్కరము కలిసి చేసుకుందాం. మంచి ప్రభుత్వాన్ని అందరం ఆదరించడం మన బాధ్యత. ప్రతి ఒక్కరం మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం మన బాధ్యత. మరొకసారి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరూ నిండు మనసుతోటి, మంచి మనసుతోటి మీ అమూల్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయించి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునతో స్పెషల్ ఇంటర్వ్యూ విత్ బీఆర్కే న్యూస్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.